వెల్కమ్ టు జయలక్ష్మి మ్యాథ్స్. మనం ఆల్రెడీ సర్కిల్స్ లో 4 మార్క్స్ లాంగ్ ఆన్సర్స్ అయిపోయినాయి. 4 మార్క్స్ చెప్పుకుంటూ ఉన్నాం. పార్ట్ 1 కూడా అయింది. ఓకేనా? ఇప్పుడు పార్ట్ 2 లో 5 ప్రాబ్లమ్స్ చెప్పాను కదా మా పార్ట్ 1 లో. ఇప్పుడు ఒక 5 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఓకేనా? మాక్సిమం 10 చాలు, లేదంటే 1 or 2 ఎక్స్ట్రా రావచ్చు. ఓకే, కంప్లీట్ చేస్తాను. చూడండి, ప్రాబ్లం లేకి వెళ్దాం. ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్వ్ ఇంటర్సెప్టెడ్ బై x² + y² - 2x - 10y plus 1 equal to 0 on the line x minus 2y plus 7 equal to 0. Also find the length of the curve. చూడమా, ఒక సర్కిల్ ఉంది అన్నాడు. సర్కిల్ ఈక్వేషన్ ఇది సెంటర్, అవునా? ఇలా ఒక లైన్ ఈక్వేషన్ పాస్ అవుతూ ఉంది. ఆ లైన్ ఈక్వేషన్ ఏం చెప్పాడమా? x minus 2y plus 7 equal to 0. ఈ లైన్ ఏంటి? x minus 2y plus 7 equal to 0. ఇక్కడ నుంచి ఇట్లా పర్పెండిక్యులర్ లైన్ ఇది కనుక్కోమని చెప్పాడు. h, k. ఓకేనా? h, k ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. అట్ ద సేమ్ టైం లెంత్ ఆఫ్ ది కర్వ్ కూడా ఫైండ్ అవుట్ చేయమని చెప్పాడు. లెంత్ ఆఫ్ ది కర్వ్ ఫార్ములా ఏంటి మా? 2 × √r² - d². ఆల్రెడీ మనం ఇంత ముందు నేర్చుకున్నాం కదా. ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ టైప్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు సర్కిల్ ఈక్వేషన్ రాసుకోవాలి మా. సొల్యూషన్ చూడండి. సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి మా? సర్కిల్ ఈక్వేషన్ x² + y² - 2x - 10y plus 1 equal to 0. సర్కిల్ ఈక్వేషన్ రాసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తామంటే సెంటర్ ఫైండ్ అవుట్ చేద్దామా. సెంటర్ సి. సెంటర్ ఏంటి మా? ఎక్స్ కోఫిషియంట్ లో హాఫ్ తీసుకోమని చెప్పాను. సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను? ఎక్స్ కోఫిషియంట్ లో హాఫ్ తీసుకోమని చెప్పాను. ఎక్స్ కోఫిషియంట్ ఎంత ఉంది? 1 ఉంది. 1 లో హాఫ్ ఎంత మా? సారీ, 2 ఉంది. 2 లో హాఫ్ ఎంత? 1. మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ తీసుకోమన్నా. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి నువ్వేం చేయాలి? +1 తీసుకోవాలి. అదే విధంగా y కోఫిషియంట్ 10 ఉంది. 10 లో హాఫ్ ఎంత? 5. మైనస్ ఉంది కాబట్టి ప్లస్. సెంటర్ 1, 5. లేదు, నువ్వు 2g కి 2f కి ఈక్వల్ చేసి కూడా తీసుకోవచ్చు మా. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి రేడియస్ కనుక్కోమా. r = √g² 1² ప్లస్ 5² మైనస్ c. నేను ఫార్ములాస్ రాయడం లేదు, ఎందుకంటే ఇందు ముందు ప్రాబ్లమ్స్ లో రాశాను కదా, అందుకని కొంచెం డైరెక్ట్ గా వేస్తున్నా. ఓకేనా? దట్ ఈక్వల్ టు √25 + 1. ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది మా. 25 ఈక్వల్ టు ఎంతమ్మా? 5. దేర్ఫోర్ r = 5. రేడియస్ వచ్చింది కదా. ఫస్ట్ మనం లెంత్ ఆఫ్ ది కర్వ్ ఫైండ్ అవుట్ చేద్దాం. తర్వాత కావాలంటే మనం మిడ్ పాయింట్ ఆఫ్ ద కర్వ్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కర్వ్ లో మనకు ఫార్ములా ఏంటి? లెంత్ ఆఫ్ ది కర్వ్ ఈక్వల్ టు 2 × √r² - d². అవునా? r తెలుసు మనకు 5 అనేసి. ఇంకే వాల్యూ కావాలి మనకు? d వాల్యూ కావాలి. d అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సెంటర్ టు ద లైన్. అవునా? ఈ సెంటర్ నుండి ఈ లైన్ పైకి ఉండే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అనేది d కి ఈక్వల్ అవుతుంది. ఓకేమా? ఇప్పుడు చేద్దాం. ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సెంటర్ 1, 5 టు లైన్. ఏంటి మా లైన్? x - 2y + 7 = 0. ఓకే, అర్థమవుతుందా చెప్పేది? ఇప్పుడు చూడమా. దేర్ఫోర్ d = మోడ్యులస్ ఆఫ్ వాట్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా మా? ax1 + by1 + c/√a² + b². ఈ ఈక్వేషన్ ని ax + by + c = 0 కి కంపేర్ చేయాలి. x1 y1 అంటే ఈ సెంటర్ పాయింట్ ని తీసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు చూడమా. దట్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ a అంటే ఎంత? 1. 1 × x1 అంటే ఎంత? 1 ప్లస్ b అంటే -2 × 5 ప్లస్ c అంటే 7 /√a² 1² ప్లస్ b² -2 హోల్ స్క్వేర్. ఓకేనా? చూడమా. దేర్ఫోర్ d = మోడ్యులస్ ఆఫ్ 1 -10 + 7 /√5. అంతేనా? చూడండి, 1² అంటే 1, -2 హోల్ స్క్వేర్ అంటే ఎంత? 4. 4 + 1 5. దట్ ఈక్వల్ టు 7 + 1 8 -10 అంటే మోడ్యులస్ ఆఫ్ -2/√5. మోడ్యులస్ లో నెగటివ్ ఉంటే కూడా పాజిటివ్ అవుతుంది కదా. దేర్ఫోర్ 2/√5. ఇది d వాల్యూ వచ్చింది. ఓకే, ఇప్పుడు లెంత్ ఆఫ్ ది కర్వ్ ఈక్వల్ టు ఏంటి మా ఫార్ములా? 2 × √r² - d². ఇది లెంత్ ఆఫ్ ది కర్వ్ ఫార్ములా మా. చూడండి, 2 × √r². r అంటే ఎంత మా?
5 square minus d square 2 by root 5 whole square that equal to 2 into root over 25 minus 4 by 5 అంతేనా చూడండి రూట్ 5 కి స్క్వేర్ అంటే 5 2 కి స్క్వేర్ అంటే ఎంత 4 దీన్ని సింప్లిఫై చేద్దాం therefore d length of the curve కదా కనుకుంటున్నాం length of the curve equal to 2 into root over 5 ని LCM తీసుకోమా 125 minus 4 that equal 2 into root over 121 by 5 ఓకేనా 121 by 5 ఇది వచ్చింది మా దీన్ని ఎలా చేయొచ్చు మనం లెంత్ ఆఫ్ ది కట్ ఇలానే వదిలేసేయండి 2 into root over 121 by 5 వేసుకోండి లేదు 11 into 11 ఎంతమా 11 జార్ 11 121 అవునా అంటే దీన్ని ఏం చేయొచ్చు 2 into 11 by root 5 that equal to 2 into 22 by root 5 ఇలా కూడా చేయొచ్చు మా లెంత్ ఆఫ్ ది కర్డ్ ఇట్లా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకేనా ఇప్పుడు 22 by root 5 యూనిట్స్ లెంత్ ఆఫ్ ది కర్డ్ ఫైండ్ అవుట్ చేసాం నెక్స్ట్ ఏం కనుక్కోవాలమా ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్డ్ కనుక్కోమని చెప్పాడు చూడండి ఇదంతా ఈ ఏబి ఈజ్ ద కర్డ్ ఆఫ్ ది సర్కిల్ మిడ్ పాయింట్ అంటే ఏంటి ఇది ఫైండ్ అవుట్ చేయాలి సెంటర్ ఆల్రెడీ మనకు తెలుసు ఎంత మా సెంటర్ 1,5 ఈ మిడ్ పాయింట్ కావాలి అంటే ఇది ఎట్లుంది చూడండి ఇది చూస్తా అంటే ఇలా కనిపిస్తుంది కదా అలా ఉంది అలా ఉంటే మీరు ఆల్రెడీ మీకు ఒక కండిషన్ ఒకటి గుర్తు రావాలి ఏం కండిషన్ అది స్ట్రైట్ లైన్స్ లో పర్పెండిక్యులర్ థీరం అవునా ఇమేజ్ థీరము ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థీరం అని రెండు నేర్చుకున్నారు కదా ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లో డయాగ్రామ్ ఇలానే ఉంటుంది గుర్తుందా మీకు ఆ కండిషన్ వేసుకొని చెయ్యాలి సెకండ్ వన్ రాస్తున్నా దీంట్లో సెకండ్ పాయింట్ మిడ్ పాయింట్ ఆఫ్ ది కర్వ్ ఓకే కండిషన్ చూడమా h minus x1 by a equal to k minus y1 by b equal to minus of ax1 by1 plus c by root a square plus b square ఓకేనా ఇదే కదా ఆల్రెడీ ఏబిసిలు అంటే లైన్ నుంచి మనకు తెలుసు a ఈక్వల్ టు 1 b ఈక్వల్ టు ఈ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ రాస్తా నేను ఓపిక్ గా చూడండి సెంటర్ 1,5 తీసుకుంటున్నామా నేను ఇది h, k x1 y1 పాయింట్ తర్వాత లైన్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకు x minus 2y plus 7 equal to 0 అవునా దీని నుంచి a equal to x కోఎఫిషియంట్ 1 b equal to -2 c equal to 7 చూడండి x1 y1 పాయింట్ తెలుసు abc వాల్యూస్ తెలుసు సారీ మా కొద్దిగా చిన్న మిస్టేక్ రూట్ లేదు మా ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ థియరం లో రూట్ ఎక్కడ వస్తుంది రూట్ రాదు మైనస్ ఆఫ్ ax1 plus by1 plus c by a square plus b square ఓకేనా ఇప్పుడు చూడమా h minus x1 అంటే ఎంత 1 by a అంటే ఎంత 1 equal to k minus y1 అంటే ఎంత 5 by b అంటే ఎంత మా -2 equal to minus of ax1 1 into 1 plus by1 -2 into 5 plus c 7 by a square 1 square plus -2 whole square ఓకే ఇప్పుడు చూడమా h minus 1 by 1 equal to k minus 5 by -2 ఈక్వల్ టు ఇదేమవుతుంది మా 1 minus 10 2 అంటే -2 by 5 ఓకే అంటే ఈ టర్మ్ ఈక్వల్ టు ఇది వస్తుంది ఈ టర్మ్ ఈక్వల్ ఇది వస్తుంది ఇప్పుడు చూడమా h minus 1 by 1 ఈక్వల్ టు 2 by 5 h minus 1 ఈక్వల్ టు 2 by 5 h ఈక్వల్ టు 2 by 5 plus 1 ఈక్వల్ టు ఎంత వస్తుంది మా 8 by 5 h వాల్యూ ఎంత వచ్చింది 8 by 5 తర్వాత మా k minus 5 by -2 equal to 2 by 5 k minus 5 equal to -4 by 5 k equal to -4 by 5 plus 5 k equal to 21 by 5 okay therefore h k equal to 8 by 5 25 by mid point ఎంత మా 8 by 5 ఈ మిడ్ పాయింట్ h ఉంది కదా 8 by 5 21 by 5 మిడ్ పాయింట్ ఓకేనా ఇలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ మనం ఏం చేసా నేను లెంత్ ఆఫ్ ది కర్వ్ కనుక్కోమన్నాడు కాబట్టి లెంత్ ఆఫ్ ది కర్వ్ కనుక్కున్నా అది మనకు కొంచెం ఈజీ ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ 3-4 ప్రాబ్లమ్స్ చేసాం కాబట్టి 2 into r² - d² ఫార్ములా రేడియస్ కనుక్కున్నాను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కున్నాను లెంత్ ఆఫ్ ది కర్వ్ ఫైండ్ అవుట్ చేసా 22 by root 5 యూనిట్స్ వచ్చింది తర్వాత మిడ్ పాయింట్ కి వచ్చాను మిడ్ పాయింట్ వచ్చినప్పుడు మనం చూస్తే ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ లాగా కనిపించింది కాబట్టి ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కండిషన్ వేసుకొని సాల్వ్ చేస్తే h, k వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసాం 8 by 5 21 by 5 వచ్చింది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇది వేసుకోండి ఓకే నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం లోకి వెళ్దాం
ఓకేమా, 7th ప్రాబ్లం చూద్దాము. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ లెంత్ ఆఫ్ ది కార్డ్ వేసాం కదా, ఎక్కువ ప్రాబ్లమ్స్ లెంత్ ఆఫ్ ది కార్డు 2:3 రేషియో చెప్పాను కదా, ఆ ప్రాబ్లము ఇవే ఎక్కువ అడుగుతారమ్మా. ఒక్కోసారి నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఇంకేదైనా కొద్దిగా అవి కాకుండా కొంచెం డిఫరెంట్ గా అడగాలి అనుకున్నప్పుడు పోల్ ఈక్వేషన్ ఖచ్చితంగా అడుగుతాడు. ఓకేమా, ఇప్పుడు చూడండి. Find the pole of the line x plus y plus 2 equal to 0 with respect to the circle x square plus y square minus 4x plus 6y minus 12 equal to 0 అని ఇచ్చాడు కదా. మనకు ఒక లైన్ ఇచ్చారు కదమ్మా. ఎప్పుడు కూడా let p x1, y1 be a pole of the line ax plus by plus c equal to 0 with respect to the circle s equal to 0 is with respect to the circle respect to the circle అంటే ఏంటి? x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఇది సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ s1 equal to 0 మా. ఓకేనా, s1 అంటే ఏంటి? xx1 plus yy1 plus g into x plus x1 plus f into y plus y1 plus c equal to 0. ఓకేనా, ఇప్పుడు దీని నుంచి మనం ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ రాసుకుందామా. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y మైనస్ 12 ఈక్వల్ టు 0 సర్కిల్ ఈక్వేషన్ రాసుకున్నానమ్మా. దీని నుంచి మనకు g ప్లస్ అన్నది చెప్పాడు కదా, మనకు s1 ఈక్వల్ టు 0 చేద్దాం. s1 ఈక్వల్ టు 0 s1 ఈక్వల్ టు 0 చేసామంటే ఈక్వేషన్ ఏమొస్తుంది మా మనకు? xx1 అంతేనా? చూడండి, xx1 ప్లస్ ఇది s ఈక్వల్ టు మా ఇది y1 మైనస్ ఉంది కదా ఇక్కడ, మైనస్ 2 ఇంటూ x ప్లస్ x1 ప్లస్ 3 ఇంటూ y ప్లస్ y1 మైనస్ 12 ఈక్వల్ టు 0. దీనికి s1 రాస్తున్నా నేను, అర్థమవుతుందా? ఈ ఈక్వేషన్ కి s1 g అంటే ఏంటి? x కోఫిషియంట్ లో హాఫ్, f అంటే ఏంటి? y కోఫిషియంట్ లో హాఫ్. ఇది 3 అవుతుంది, ఇది 2 అవుతుంది మా. y ప్లస్ y1 మైనస్ 12 ఈక్వల్ టు 0. ఓకేనా, ఇప్పుడు మనకి x1 y1 పాయింట్ కావాలి అండ్ ఇది ఒక లైన్ ఈక్వేషన్ ని ఫామ్ చేస్తుంది. ఓకే, xx1 అలానే రాసుకోండి మా, ప్లస్ y1 దీన్ని ప్రోడక్ట్ చేయి, మైనస్ 2x మైనస్ 2x1 తర్వాత మా ప్లస్ 3y ప్లస్ 3y1 మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, x1 ఉంది కదా, మీరు x ని కామన్ చేశారనుకోండి x1 మైనస్ 2 వస్తుంది, అంతేనా? x1 మైనస్ 2 x రాసుకోండి. ఎందుకు? లైన్ ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంటుంది మనకు? ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 కదా, అంటే x ఉండాలి మనకు. అందుకని ఏం చేస్తాను నేను? x ఇంటూ x కామన్ చేశాను, x1 ఇక్కడ x ఉంది కాబట్టి మైనస్ 2 ప్లస్ y కామన్ చేయమా. y కామన్ చేస్తే y1 నెక్స్ట్ y ఎక్కడ ఉంది? ప్లస్ 3. మిగతా ఉండేటివన్నీ కాన్స్టెంట్ కింద తీసేసుకుందాం. మైనస్ 2x1 ప్లస్ 3y1 మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇదంతా ఒక సెట్ గా తీసేసుకుంటున్నాను. ఓకేనా, ఇది ఒక లైన్ ఈక్వేషన్ మా. ఆల్రెడీ గివెన్ లైన్, వాట్ ఈస్ ద గివెన్ లైన్? x ప్లస్ y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇది లైన్ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారు కదా. దిస్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 1 అండ్ ఈక్వేషన్ నంబర్ 2. ఈ రెండు ఈక్వేషన్స్ ని కంపేర్ చేసుకుందాం. అంటే x కోఫిషియంట్ y కోఫిషియంట్ అట్లా కంపేర్ చేసామనుకోండి. x కోఫిషియంట్ ఎంత? x1 మైనస్ 2 బై x ఎంత మా? 1. కంపేరింగ్ టు 1 అండ్ 2. ఓకేనా, చూడమా, y కోఫిషియంట్ y1 ప్లస్ 3 బై ఇక్కడ y కోఫిషియంట్ ఎంత మా? 1. దట్ ఈక్వల్ టు ఇదంతా కాన్స్టెంట్ కింద తీసుకుంటున్నాం కదా, మైనస్ 2x1 ప్లస్ 3y1 మైనస్ 12/2. ఓకేనా, ఇప్పుడు చూడమా, ఈ ఈక్వేషన్స్ నుంచి మనం x1 ఈక్వల్ టు ఎనీ కాన్స్టెంట్ k అని తీసుకుంటున్నాను నేను. ఎనీ కాన్స్టెంట్ k అంటే x1 మైనస్ x2 ఈక్వల్ టు k అండ్ దిస్ వన్ ఈక్వల్ టు k అండ్ ఇది ఈక్వల్ టు k. కంపేర్ చేసినప్పుడు కాన్స్టెంట్ k తీసుకున్నా, మీరు లాంబ్డా కూడా తీసుకోండి, అది మీ చాయిస్. ఓకేనా, ఇప్పుడు చూడమా, x1 మైనస్ 2 బై 1 ఈక్వల్ టు k, దెన్ x1 ఈక్వల్ టు ఎంతమా? k ఉంది కదా, 1k ఈక్వల్ టు k పెట్టాము, k ప్లస్ 2 తర్వాత y1 ప్లస్ 3 బై 1 ఈక్వల్ టు k, y1 ఈక్వల్ టు k మైనస్ 3. ఓకేనా, ఇప్పుడు ఈ ఈక్వేషన్ తీసుకుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడమా, మైనస్ 2x1 ప్లస్ 3y1 మైనస్ 12/2 ఈక్వల్ ఎంత? k తీసుకుంటున్నాం. 2తో క్రాస్ చేసుకోమా, మైనస్ 2x1 ప్లస్ 3y1 మైనస్ 12 ఈక్వల్ టు 2k.
ఆల్రెడీ x1 ఈక్వల్ టు k ప్లస్ 2 తీసుకున్నాం, y1 ఈక్వల్ టు k మైనస్ 3 తీసుకున్నాం కదా. ఈ టూ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ హియర్ మా. -2 ఇంటూ వాట్ ఈస్ ద x1 వాల్యూ k ప్లస్ 2 ప్లస్ 3 ఇంటూ y1 వాల్యూ ఎంతమా k మైనస్ 3 -12 ఈక్వల్ టు 2k. చూడమ్మా -2k మైనస్ 4 2 జార్ ఎంతమా -4 ప్లస్ 3k -9 -12 ఈ 2k ఇటు సైడ్ తీసుకొచ్చేసేమా -2k ఈక్వల్ టు 0 -2k -4k లో 3k మైనస్ చేస్తే ఎంత అవుతుంది -k. చూడమ్మా -4 -9 -25 ఈక్వల్ టు 0. therefore k ఈక్వల్ టు ఎంత -25. k వాల్యూ ఎంత వచ్చింది మా -25 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది x1 y1 పోల్ పాయింట్ కదా కావాలి. therefore x1 ఈక్వల్ టు k ప్లస్ 2 -25 ప్లస్ 2 ఈక్వల్ టు ఎంతమా -23. y1 ఈక్వల్ టు k మైనస్ 3 ఈక్వల్ టు -25 -3 -28. the pole of the point pole is p of x1 y1 ఈక్వల్ టు -23 -28. ఈ విధంగా చేయాలి మా. చాలా 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 ఇంపార్టెంట్, ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ మోడల్ 4 మార్క్స్ లో ఎక్కువ లెంత్ ఆఫ్ ది కార్డు 2:3 ప్యారలల్ ఈక్వేషన్ పర్పెండిక్యులర్ ఈక్వేషన్ అటువంటి టైపే అడుగుతారు మా. అలా కాదు సెకండ్ మోడల్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పోల్ ని టచ్ చేస్తాడు. కాబట్టి పోల్ ఆఫ్ ది పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇదే మోడల్లో ఒక ప్రాబ్లం నేను బోర్డు పైన రాస్తాను, మీరు దాన్ని హోంవర్క్ లాగా చేసుకోండి. ఓకేనా, ఇది అర్థమైందమ్మా మీకు. నెక్స్ట్ 8th ప్రాబ్లం లోకి వెళ్దాం. ఓకేమా, ఇప్పుడు మనం పోల్ ఆఫ్ ద పాయింట్ లో మీకు ఒక ప్రాబ్లం చెప్పాను కదా, అదే మోడల్లో ఈ ప్రాబ్లం మా. ఫైండ్ ద పోల్ ఆఫ్ ద లైన్ 3x + 4y - 45 ఈక్వల్ టు 0 with respect to the circle x² + y² - 6x - 8y + 5 ఈక్వల్ టు 0. సేమ్ మోడల్ ఇంత ముందు మోడల్లోనే మీరు దీన్ని చేయండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్ మా, ఫైండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతారు. ఇది ఒక 2 years వరకు అడిగారు, 2015 and 19 లోనే ఎప్పుడు అడిగారు. ఓకేనా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k if x + y - 5 ఈక్వల్ టు 0 and 2x + ky - 8 ఈక్వల్ టు 0 ఆర్ కాంజుగేట్ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ x² + y² - 2x - 2y - 1 ఈక్వల్ టు 0 ఇచ్చారు కదా. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మా సర్కిల్ ఈక్వేషన్ తీసుకుందాం. ఏంటి సర్కిల్ ఈక్వేషన్? x² + y² - 2x - 2y - 1 ఈక్వల్ టు 0. దీనికి సెంటర్ కనుక్కుందాం. సి x కోఎఫిషియంట్ లో హాఫ్ +1 y కోఎఫిషియంట్ లో హాఫ్ +1 1 సెంటర్ కనుక్కున్నాం కదా. నెక్స్ట్ రేడియస్ కనుక్కుందాం. √1² + 1² - 1 ఈక్వల్ టు 1. రేడియస్ 1 అండ్ సెంటర్ ఎంత వచ్చింది మా మనకు 1 వచ్చింది కదా. ఇప్పుడు లైన్ ఈక్వేషన్స్ తీసుకుందాం. గివెన్ లైన్స్ వాట్ ఇస్ ద గివెన్ లైన్స్? x + y - 5 ఈక్వల్ టు 0. తర్వాత 2x + ky - 8 ఈక్వల్ టు 0. దీన్ని L1x + M1y + N1 ఈక్వల్ టు 0 కి కంపేర్ చేద్దామా. L2x + M2y + N2 ఈక్వల్ టు 0 కి కంపేర్ చేద్దాం. ఓకేనా. L1 ఈక్వల్ టు ఎంతమా? L1 ఈక్వల్ టు 1 x కోఎఫిషియంట్ M1 ఈక్వల్ టు 1 N1 ఈక్వల్ టు -5. తర్వాత మా L2 ఈక్వల్ టు 2 M2 ఈక్వల్ టు k అండ్ N2 ఈక్వల్ టు -8. ఇలా రాసుకున్న తర్వాత ఇప్పుడు మనకు సెంటర్ తెలుసు, రేడియస్ తెలుసు, అండ్ L1 M1 N1 L2 M2 N2 ఈ వాల్యూస్ అన్ని తెలుసు కదా. ఇప్పుడు మనం కాంజుగేట్ కి సంబంధించిన ఫార్ములా రాద్దాం. ఓకే, ఇప్పుడు కాంజుగేట్ కండిషన్ మా కాంజుగేట్ లైన్స్ కండిషన్ వచ్చి r² × L1 L2 + M1 M2 ఈక్వల్ టు L1g + M1f - N1 × L2g + M2f - N2 మా. ఇప్పుడు దీని ప్రకారం మనకు అన్ని వాల్యూస్ తెలుసు కదా. చూడమా r కదా, r² r ఈక్వల్ టు ఎంత వచ్చింది మా 1 కదా. ఒక్కసారి చూడండి g² + f² - c కదా, అంటే ఇది ఆల్రెడీ -1. ఓకేనా. అప్పుడు ఇది ఎంత వస్తుంది 3 వస్తుంది, √3. r² అంటే ఎంత √3 హోల్ స్క్వేర్ ఇంటూ L1 L2 1 × 2 ప్లస్ M1 M2 1 × k ఈక్వల్ టు L1g 1 × -1 ప్లస్ M1f
1 into -1 మైనస్ n1 మైనస్ ఆఫ్ -5 ఇంటూ దీని పక్కనే రాయాలమ్మా, నాకు ప్లేస్ లేకుండా కింద రాస్తున్నా. L2G, L2 అంటే ఎంతమా 2 into -1 M2F K into -1 మైనస్ ఆఫ్ -8. ఓకే, అర్థమైందా? ఇక్కడ చూడండి, ఈ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. 3 into 2 plus K ఈక్వల్ టు -1 -2 plus 5 -2 minus K plus 8. చూడమా, 3 2 6 plus 3K ఈక్వల్ టు ఇది ఎంత వస్తుంది మా -2 అంటే 3 కదా, 3 into 6 minus K. ఆ ప్రోడక్ట్ ఏమా 6 plus 3K ఈక్వల్ టు 18 minus 3K. ఓకే, కరెక్ట్ అయినా మనం వేస్తా ఉండేది కరెక్ట్ వస్తుందా? అప్పుడు 3K క్యాన్సిల్ అయిపోతుంది కదా, ఎక్కడో మిస్టేక్ చేస్తున్నామ్మా. ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూడండి, కంపారిజన్ కొంచెం జాగ్రత్తగా చేయండి మా. 1 square plus 1 square కరెక్టే, √3. దెన్ K ఈక్వల్ టు 2 రావాలనుకుంటాను. లేదులేండి, కరెక్టే కదా. 3K ఈ -3K ఇబ్బకి వస్తే ఏమవుతుంది, +3K. 18 minus 6 ఎంతమా 12. 6K ఈక్వల్ టు 12. K ఈక్వల్ టు 12/6. 6 1 jar 6 2 jar. దెన్ 4K ఈక్వల్ టు ఎంతమా 2. ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్ మా, కాంజుగేట్. ఈ మెథడ్ లో ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈ ఫార్ములాని కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని చేయండి. ఓకేనా? నా ఛానల్ ని మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి కొంచెం ఛానల్ ని సపోర్ట్ చేయండి. మాక్సిమం ఒక 10 days లోపల నేను అంత సిలబస్ నే కంప్లీట్ చేస్తాను. కొంచెం హెల్త్ ఇష్యూ ఎక్కువగా ఉండి నేను ఒక 15 days వరకు, మీకు 10 days వరకు వీడియోస్ చేయలేదు. ఓకేనా? కాబట్టి లేదంటే ఇయర్కి సిలబస్ అయిపోయి ఉంటుంది, కొంచెం ఎక్కువ హెల్త్ ఇష్యూ వచ్చింది, అందుకని చేయలేకపోయాను. నెక్స్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేశాను, తొందరగానే కంప్లీట్ చేస్తాను. మనకు లాంగ్ ఆన్సర్స్ అన్ని అయిపోయినాయి, ఇంకా 4 marks కొంచెం ఉన్నాయి. 2 marks ఒక 2-3 days లో కంప్లీట్ అయిపోతుంది, ఇబ్బంది ఏమి ఉండదు. 10 days లో మాక్సిమం కంప్లీట్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకేనా? ఇది అర్థమైందా మీకు? ఓకేమ్మా, థ్యాంక్ యూ.